శ్రీకృష్ణుడు చనిపోయినా కూడా ఆయన గుండె ఇంకా బ్రతికే ఉందని మీకు తెలుసా? ద్వారకా వినాశనం తర్వాత అడవులలోకి వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఒక వేటగాడు చూసుకోకుండా బాణాన్ని వేస్తాడు. అది వచ్చి కృష్ణుడి కాలి బోటన వేలికి తగులుతుంది. దానితో శ్రీకృష్ణుడు మరణిస్తాడు. మరణించిన కృష్ణుడి అంత్యక్రియలు పాండవులు పూర్తి చేయగా శ్రీకృష్ణుడి శరీరం పంచభూతాలలో విలీనం అవుతుంది. కానీ హృదయం పదిలంగానే ఉంటుంది. ఇది గమనించిన అర్జునుడు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండగా ఆకాశవాణి పలుకుతూ కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం ఉండదు, దాన్ని సముద్రంలో విడిచిపెట్టమని చెప్పడంతో అర్జునుడు అలాగే చేస్తాడు. అలా సముద్ర ప్రవాహంలో ప్రవేశించిన కృష్ణుడి గుండె ఒకవైపు వేప చెక్కకు అతుక్కొని నీలివర్ణంలో దగదగ మెరుస్తూ పూరిలో జగన్నాథుడిగా వెలిసింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూరిలో విగ్రహాలను మార్చినప్పుడు పూరిలో కరెంటు మొత్తం ఆపేసి పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు గుడ్డలతో పట్టీలు వేసుకొని కృష్ణుడి గుండెని ఒక విగ్రహం నుంచి వేరే విగ్రహానికి మారుస్తారు. ఇలా మార్చినప్పుడు తమ చేతిలో ఉన్న శ్రీకృష్ణుడి గుండె కొట్టుకోవడం అనుభూతి